కర్నూలు జిల్లా పత్తికొండలో కోటి రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ భూమి పూజ చేశారు. పత్తికొండ నగరంలోని లక్ష్మీనగర్, రామకృష్ణ నగర్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో కాలనీ వాసుల సమస్యలను స్వయంగా పరిశీలించి ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ రోడ్ల నిర్మాణాలను నిధులు మంజూరు చేశారు. సుమారు 80 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే స్పందించిన తీరు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దీపిక, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మేజర్ గ్రామ పంచాయతీ ఈవో కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజీలు అయితేనేమి చాలా తీవ్రంగా చిన్న ఉపాటి వర్షం అన్నా కూడా ఇళ్లలో పోయే పరిస్థితి ఉండేది. అలాంటి రోడ్లని మేమంతా కూడా అప్పుడప్పుడు అన్నీ కూడా గమనించి ఇక్కడ సుమారుగా దాదాపుగా 80 లక్షల సీసీ రోడ్డుతో ప్లస్ డ్రైనేజ్తో ఈరోజు అప్పట్లోనే శాంక్షన్ చేయించాం. చూసిన వెంటనే నెల రోజుల లోపలనే శాంక్షన్ చేయడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా. ఈరోజు మరి ఎలక్షన్ పోవడం వలన ఇన్ని రోజులు మేము అంతా కూడా చేయలేకపోయినాము స్టార్ట్. ఈరోజు ఎన్నికల కోడ్ పోయిన తర్వాత ఈరోజు భూమి పూజ చేసి స్టార్ట్ చేసి ఈరోజు నుంచి స్పీడ్గా పనులు అధికారులతో అయితేనేమి, కాంట్రాక్టర్లతో అయితేనేమి అందరికి చెప్పడం జరిగింది. ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా వర్క్ జరగాలని చెప్పేసి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు ఇంకే పనులు చేస్తుంది మార్కెట్ దగ్గర కూడా అక్కడ రామకృష్ణ రామకృష్ణారెడ్డి నగర్ లో కూడా పైప్ లైన్ ప్లస్ సీసీ రోడ్లు చాలా తాగనీకి కూడా నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అవి కూడా స్టార్ట్ చేయించాం. అది కూడా ఎలక్షన్ కంటే ముందే స్టార్ట్ చేయించాం. ఎవరైతే ఫలాని వీధిలో వాటర్ సమస్య ఉంది, సీసీ రోడ్ల సమస్య ఉందని వెంటనే ఎమ్మెల్యే చెప్పిన వెంటనే మేము స్పందించి అన్ని ఏ అధికారులు అయితే ఆ పనులు చేయించాలో పంచాయతీ ద్వారా అయితేనేమి, ఎన్ఆర్జీస్ అయితేనేమి, ఎమ్మెల్యే ఫండ్స్ అయితేనేమి ఎక్కడెక్కడ కూడా పత్తికొండ నియోజకవర్గంలో డెవలప్మెంట్ మీద మేమంతా కూడా టౌన్ ని డెవలప్ చేసే బాధ్యతగా తీసుకున్నాము. ఎక్కడ సమస్య వచ్చినా కూడా అక్కడ ఇప్పుడు కూడా మన జరిగిన ఎలక్షన్ లో కూడా సర్పంచ్ను కూడా ఎప్పుడు లేని మెజార్టీతో గెలిపించడము, అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు బంపర్ మెజార్టీతో గెలిపించడము, కొన్ని కారణాల వల్ల కూడా మెజార్టీ